శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు ద్వాదశ రాసుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎటువంటి చిత్రపటాలు ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగము. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము. ఈరోజు తిథి దశమి రాత్రి 9:24 వరకు, నక్షత్రము చిత్త మధ్యాహ్నం 3:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటకంలో, కన్యా రాశిలో కేతు సంచారము, వృశ్చిక రాశిలో బుధుని సంచారము, ధను రాశిలో రవి సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీన రాశిలో రాహు సంచారము. ఈ గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గనక పరిశీలిస్తే, ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత, కుటుంబ పరంగా కూడా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకి కొంతవరకు అధిక ఒత్తిడి ఉండటం కానీ, లేదా మీ అధికారులతోటి మాట పడాల్సిన సందర్భాలు కానీ, లేదా పనులు అధికంగా ఉండటం వలన మీరు పనులు సమయానికి చేయలేకపోవటం వలన కానీ మాట పడాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంటికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం, లేకపోతే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా పేచీలు ఉండటం కానీ, మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం వలన కొంతవరకు మీరు మానసికంగాను శారీరకంగాను కూడా అలసిపోయేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి కొంత ప్రతికూలత ఉండటం, అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా అంత అనుకూలత లేకపోవటం వలన మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటున్నాయి. కనుక మీరు ఎటువంటి పరిహారం పాటిస్తే మీకు అనుకూలిస్తుందో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం వలన కుటుంబ సమస్యలతో పాటు అధికారులతో పడుతున్న ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈరోజు దక్షిణం. మీకు కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం శ్రమ అనేది కనపడుతోంది. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. శత్రువులు అధికంగా ఉండటం కానీ, శత్రువుల వలన ఇబ్బందులు పడటం కానీ, లేదా మీతో మంచిగా మాట్లాడుతూ మీకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా తారసపడుతూ ఉంటారు. మీరు ఉపకారం చేయబోయినా కూడా దానిని చిలవలు పలువలు చేసి నలుగురికి దాన్ని విపరీతంగా చెప్పి మిమ్మల్ని బాధపడేటట్టుగా చేసేవారు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరికి సహాయం చేస్తున్నాము అనే విషయాన్ని గ్రహించుకొని ఆ తర్వాత మీరు సహాయం చేస్తే మీకు మంచి జరుగుతుంది. సంతానానికి ఈరోజు కొంతవరకు అనుకూలత, విద్యార్థులకి అనుకూలత, ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది కనుక కొంత శ్రమతో పాటు వీరికి ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? విష్ణుమూర్తికి కానీ ఈరోజు ఆలయంలో దీపారాధన చేయటం వలన మానసికంగా మీకు అనుకూలత, అలాగే పనులు ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ ఇబ్బందికర పరిస్థితులు కూడా మీకు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. అదృష్ట వర్ణం నలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ ప్రతికూలత ఎక్కువగా గోచరిస్తోంది. పనుల విషయంలో కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థిక పరమైన విషయాలలో కానీ మీకు ప్రతి చోట కూడా ప్రతికూలత ఉండటం వలన ఎక్కువగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. సంతానం కూడా మీ మాట వినకపోవటం, లేకపోతే విద్యార్థులు అంతగా మీ చదువు పట్ల శ్రద్ధ చూపించకపోవటం, లేదా మీరు మీ యొక్క సంతానానికి సంబంధించి వారు చేసిన పనుల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, ఇతరులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం ఎక్కువగా గోచరిస్తోంది. ఏ పని తలబెట్టినా కూడా 1-2 సార్లు చెయ్యాలి, లేకపోతే చెయ్యాల్సి వస్తోంది అనే ఒక ఆలోచన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది.
రుణ బాధలు ఎక్కువగా ఉండటం లేదా రుణ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం, రుణాలు తీసుకోవటం లేదా ఒకచోట రుణం తీసుకొని మరొక చోట సర్దుబాటు చేయటం వలన మీరు కొంత మానసికంగా కృంగిపోయేందుకు అవకాశాలున్నాయి. ఇక మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? వీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండటం, దీంతో పాటు మీరు కొంత అన్నదానం చేయటం వలన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలుంటాయి. కలిసొచ్చే దిక్కు నైరుతి. మీకు కలిసొచ్చే రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు కొంతవరకు ఎటువంటి పని మీద కూడా మీరు ధ్యాస పెట్టరు. ఏ పని చేద్దామన్నా కూడా కొంత ఆలస్యంగా చేస్తూ ఉంటారు. అలాగే విశ్రాంతిగా ఉండాలి అనే మీ ఆలోచన ఈరోజు అధిక శాతం కనపడుతూ ఉంటుంది. బంధువర్గీయులతోటి కూడా కొంత విభేదాలు వచ్చేందుకు అవకాశాలున్నాయి. ప్రయాణాలు లాంటివి చేసినా కూడా అవి పెద్దగా అనుకూలించవు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుణ బాధలు కూడా కొంతవరకు ఇబ్బందిని గురిచేస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము. వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా కొంత జాగ్రత్తగా నడపటం అనేది గమనించాల్సిన విషయం. మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారు అన్ని విషయాలలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత ఉన్నా, ఆర్థికంగా అనుకూలత ఉన్నా, మిగతా విషయాలు మాత్రం కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లలిత అమ్మవారి ఆరాధన చేయటము, అమ్మవారిని పుష్పాలతోటి అర్చించటము, దీంతో పాటుగా అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం చేయటం వలన వీరికి మనసులో ఉన్న కోరికలు తీరటంతో పాటు ఏవైనా ఇబ్బందులు గనక కలుగుతూ ఉంటే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కలిసొచ్చే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. కుటుంబ పరంగా కొంత అనుకూలత ఉన్నా కుటుంబ సభ్యులతోటి గడిపేందుకు అవకాశం అనేది తక్కువగా కనపడుతోంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరితోనన్నా గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి, అలాగే భూ సంబంధమైన పనులు చేసేవారికి ఆర్థికంగా ఈరోజు మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి ఈరోజు అభివృద్ధి కనపడుతోంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుబంధం కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారాలలో చూసుకుంటున్న వారికి, వ్యాపారస్తులకు ఈరోజు ఆర్థికంగా అనుకూలత, వృత్తిపరంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు. అయితే కొంత ఒత్తిడి అధికంగా ఉండటం వలన కొంచెం పనుల విషయంలో ఆలస్యం అవుతుంది తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనపడటం లేదు. సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? సూర్యారాధన చేస్తూ ఉండటం వలన అనేక విషయాలలో మీకు ఇబ్బందులు తొలగి సానుకూలత లభించేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసి వచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. సంతానానికి సంబంధించిన కొంత చికాకులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా చదువులో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు వహించాలి. ఇక రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం ఈరోజు చాలా వరకు కూడా మీరు పూర్తి చేస్తారు. ఎంతో కొంత రుణం తీర్చటం, దాంతోపాటు మానసికంగా కొంత తృప్తి పొందటం, ఇవి రెండూ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొత్త వారితో స్నేహం చేసే అవకాశాలున్నాయి. ప్రయాణాలు కూడా మీరు అధిక శాతం చేసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కన్యారాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? విష్ణు సహస్రనామాలు చదవాలి, విష్ణువాలయ దర్శనం చేసుకోవాలి. అలాగే స్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చన చేయించాలి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. భార్య కానీ భర్త కానీ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఒకరికి అనారోగ్యం ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, వారికి సంబంధించి మందులు వాడటం కానీ, లేకపోతే కొంతవరకు మందుల మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద గనక మనం చూసుకుంటే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, చేస్తున్న పనులు కొంతవరకు నిదానంగా పూర్తి చేస్తారు గనక ఆ నిదానం గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా పనులు పూర్తి చేసే వైపు గనక దృష్టి సారిస్తే కొంతవరకు మీకు అనుకూలత ఉండేందుకు అవకాశాలుంటాయి.
సంతానానికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కొంత ఖర్చు అధికంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు అనేది ఏమీ కనిపించట్లేదు. అలాగే ఆరోగ్యం గురించి, దీనితో పాటు మీ యొక్క కోర్టు కేసుల గురించి ఈరోజు కొంత మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి, స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, అలాగే స్వామివారిని అర్చించాలి. దీంతో పాటు అనుకూలించే దిక్కు మీకు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరు కూడా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అయితే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికిప్పుడు మీకు తగిన ఫలితాలు ఇవ్వకపోయినా తర్వాత కాలంలో మీకు చక్కటి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ట్రేడింగ్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, దీంతో పాటుగా మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి ఈరోజు అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులలో అనేక రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలత అనేది సూచిస్తోంది. అయితే ఎప్పటి నుంచో ఆగిపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? రాహుకాలంలో ఈరోజు దుర్గాదేవి సంబంధంగా నిమ్మకాయ దీపారాధన చేయటము, అలాగే అమ్మవారికి దుర్గా స్తోత్రాలు చదవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. ఇక మీకు కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఈరోజు మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి కానీ వారి ఆరోగ్యం గురించి కానీ జాగ్రత్త వహించాలి. హాస్పిటల్స్కి వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మందులు అవి వాడాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. రుణ ఒత్తిళ్లు ఉండటం కానీ, అలాగే కోర్టు సంబంధమైన విషయాలు కొంత చర్చకు రావటం కానీ, లేకపోతే కొంతవరకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురవటం కానీ, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత ప్రతికూలత ఉంటుంది. మీరు కొంతవరకు కోపాన్ని నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. మాట కటువుగా ఉండబోతోంది. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాటకి మీరు తర్వాత కాలంలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దత్తుడి ఆరాధన చేస్తూ ఉండటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు అన్నదానం చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. కొత్త వాహనాలు తీసుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. రుణ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అధికారులతోటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకి రుణానికి సంబంధించి ఒత్తిళ్లు అధికంగా ఉండటం కానీ, ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు కానీ లేకపోలేదు. మొత్తం మీద కుటుంబానికి సంబంధించి రిపేరింగ్ వర్క్ ఉండటం, లేకపోతే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్ ఉండటం, లేదా కొత్త ఇల్లు లాంటిది ఏదైనా తీసుకుంటే దానికి సంబంధించి ఏమైనా పనులు చేయటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? విష్ణువు ఆరాధన చేయటము, అలాగే విష్ణు సహస్రనామాలు చదవటము, స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మీకు ఉన్నతాధికారులతో కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అనుకూలించే దిక్కు మీకు ఈశాన్యము. కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. అలాగే వీరికి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంత అసౌకర్యం ఉండటం కానీ, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండేందుకు కానీ అవకాశాలున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ పరంగా కూడా కొంచెం ప్రతికూలత ఉండేందుకు అవకాశాలు. అలాగే సంతానానికి అనుకూలత, విద్యార్థులకి అనుకూలత. ఖర్చు పరంగా కొంత ఎక్కువగా ఖర్చు ఉన్నా కూడా ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది మాత్రం గోచరించటం లేదు. ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉద్యోగస్తులకి వాళ్ళ సహోద్యోగులతోటి ఇబ్బందులు కానీ, ఉన్నతాధికారులతోటి ఇబ్బందులు కానీ, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువగా కనపడుతోంది.
ఇక కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కాలభైరవుడిని ఆరాధించాలి. అనుకూలించే దిక్కు కూడా దక్షిణం. మీకు కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రోజు వీరికి ఆర్థికంగా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది. పొదుపు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే ఆర్థికంగా మంచి సలహాలు తీసుకొని చక్కగా దాన్ని ఉపయోగించుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, లేకపోతే షేర్స్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఈరోజు కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి వారు చేస్తున్న ప్రయత్నాలలో కొంత అసౌకర్యంగా ఉన్నా కూడా పూర్తిగా వీరికి ప్రతికూలత ఉండకుండా అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇంకా వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగాను వ్యాపార పరంగాను కూడా అభివృద్ధి అనేది మనం చూడవచ్చు. ఇక మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది? దుర్గాదేవిని ఆరాధించటము, అమ్మవారి దర్శనం చేసుకోవటము, అలాగే అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటం వలన ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు వీరికి నలుపు. అలాగే అదృష్ట సంఖ్య వీరికి 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు బుధవారం సందర్భంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గృహంలో శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అలాగే శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం పూజా మందిరంలో ఉంటే మంచిది. లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం కూడా పూజా మందిరంలో ఉండటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే గృహంలో లక్ష్మీ వెంకటేశ్వర చిత్రపటం ఉంటే చాలా మంచిది. అంటే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి హృదయం మధ్యలో ఉన్నటువంటి చిత్రపటాన్ని లక్ష్మీ వెంకటేశ్వర చిత్రపటం అంటారు. ఇది పూజా మందిరంలో కానీ గృహంలో ఎక్కడైనా ఉంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి. సరస్వతీదేవి చిత్రపటం పూజా మందిరంలో ఉన్న సమస్త శుభాలు కలుగుతాయి. అయితే పూజా మందిరంలో ఉగ్రదేవతల చిత్రపటాలు ఉండరాదు. శనేశ్వరుడి చిత్రపటము, రాహుకేతువుల చిత్రపటము, మిగిలిన నవగ్రహాల చిత్రపటాలు పూజా మందిరంలో ఉండరాదు. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే గృహంలో హాల్లో రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే చాలా మంచిది. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం చిత్రపటం హాల్లో ఉన్న విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన చిత్రపటాలు హాల్లో కానీ పూజా మందిరంలో కానీ ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. తెలిసో తెలియకో పరమేశ్వరుడు బిడ్డలని తెలియదు, కానీ ఆయన్ని స్తోత్రం చేస్తోంది యశోద. కొడుకు మీద ప్రేమ పొంగి ఆయనని స్తోత్రం చేస్తూ దదిమథనం చేస్తోంది. ఆ పెరుగు చిలుకుతుండగా పరమేశ్వరుడు మనస్సులో ఒక సంకల్పం చేశాడు. పరిపూర్ణావతారం. ఈ అవతారంలో ఇప్పుడు చెయ్యబోయేటటువంటి లీల చెప్పబడినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత, చదువుకున్న కారణం చేత, స్మరించిన మాత్రం చేత ఆ లీల కలియుగంలో ఉండేటటువంటి జనులకు విశేషమైనటువంటి ప్రయోజనకారి కావాలి. అటువంటి లీల చెయ్యాలనుకున్నాడేమో మహానుభావుడు. సుడిగిచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. ఎక్కడి నుంచో వచ్చాడు లోపలికి. పోతన గారు మహానుభావుడు. ఆయనకి కృష్ణలీలలు కంటి ముందు కనపడుతుండగా ఆయన ఆంధ్రీకరించారు. ఏదో జ్ఞాపకం తెచ్చుకుని సంస్కృత శ్లోకం చూస్తూ దానికి తత్తుల్యమైన తెలుగు మాటలు వెతుక్కుంటూ ఆంధ్రీకరించిన ఆంధ్రీకరణ కాదు. వారు ఒక్కొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఈశ్వరుడు పలికాడు ఆయనకి. ఆయన యజ్ఞవరాహమూర్తి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన్ని నిగ్రహించడానికి మహారాజు వచ్చాడు. బలవంతంగా భాగవతాన్ని అంకితం పొందడానికి సేనానిని పంపాడు. ఆయన ఉన్న పర్ణశాల ముందు ఒక పెద్ద అడవి పంది పడుకుంది. దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు. వచ్చిన ఆ అడవి పందిని చూసి దాని గుర్రు చూసి హడిలిపోయాడు. పంది మెల్లిగా లేచి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి, మేము వద్దామనుకున్నాం కానీ ఇంత పెద్ద పంది మీ పర్ణశాల ముందు పడుకుని అంత అరుస్తోంది, మీకు వినపడలేదా అని అడిగారు. పోతన గారు అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను.
మీరు ఏదో దురుద్దేశ్యంతో వచ్చి ఉంటారు, అందుకే స్వామి ఆ రూపంలో బయట కాపు కాశాడన్నారు. ఆయన అనుభవించి ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు. తెలుగు జాతి గర్వపడాలి. అందుకే వారి కంటి ముందు ద్యోతకమయ్యాయి సన్నివేశాలు. సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. చిన్న పద్యంలో కృష్ణుడి అల్లరినంతటినీ ఆవిష్కరించేశారు. ఎక్కడో ఆడుకుంటున్నాడు పిల్లలతో. ఆడుకుంటున్నవాడు ఆ దుమ్ముతోటి ధూళితోటి ఒంటి నిండా మట్టి పోసుకుని పరుగుని ఇంట్లోకి వచ్చాడు. అమ్మ 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 నాకు ఆకలేసేస్తోందమ్మా, నాకు తొందరగా పాలు ఇయ్యమ్మా, నేను పాలు తాగేయాలమ్మా, బయటికి వెళ్ళిపోవాలమ్మా, పిల్లలందరూ ఆడుతున్నారమ్మా, నా కోసం ఎదురు చూస్తుండాలమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా, అమ్మ నాకు పాలు ఇమ్మంటున్నాను కదా, ఏంటమ్మా నువ్వు చల్ల చేసుకుంటావు, నాకు పాలు ఇయ్యమ్మా అని గద్దించాడు. అమ్మకి నిన్న కాక మొన్న పుట్టిన పిల్లాడు అంత గద్దించి ఏదో పెద్ద తొందర పనిలో ఉన్నవాళ్ళ మాట్లాడేస్తుంటే ఇంతోటి ఆడుకోవడానికి ఎంతో సంతోషం వేసింది. అదే సమయంలో నా కొడుకు ఇంత మాట్లాడేస్తున్నాడు, అమ్మో అమ్మని ఎంత గద్దించేస్తున్నాడో అన్న ప్రేమ చేత ఆమె యందు పాలు పొంగుకొచ్చాయి. ఆమె ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు, ఏం పెద్ద నిరాహార దీక్ష చేస్తావా, ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఆయన ఏం చేశాడు, అమ్మ అమ్మ ఏంటమ్మా నువ్వు ఈ చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, నాకు పాలిమ్మంట ఇవ్వేంటమ్మా అని చెప్పి వెళ్ళి ఆ కవ్వం పట్టుకున్నాడు. కవ్వం దాని యొక్క దండం ఇంత లావును ఉంటుంది. పెద్ద కుండలో చల్ల చేసినప్పుడు పిల్లవాడి చెయ్యి పూల పొట్లంలా ఇంతుంది. ఆ చేత్తో కవ్వం పట్టుకుంటే గిరగిరా తిప్పుతూనే ఉందనుకోండి, ఆ చెయ్యి చివుకుతుంది. అందుకని ఆమె ఆపేసింది. ఆయన పట్టుకుని ఆపలేదు, యశోద యొక్క అమ్మతనం ఆపేసింది. అక్కడుంది ప్రారంభం ఘట్టానికి. అంత ప్రేమ.